బాలకృష్ణ ఫస్ట్ టైం జర్నలిస్ట్ గా నటిస్తున్న చిత్రం శ్రీమన్నారాయణ. పార్వతి మెల్టన్, ఈషా చావ్లా హీరోయిన్ గా నటించారు. రవిచాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయింది. ఆ విశేషాలు మీకోసం. शराबी शेपुलतो ने मत्ते किंचावे जवानी जड़कुलतो ना मुझबो गोटावे बिना मी हकुलतो ने जट कट्टे साले मखड़ा 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 ఈ టైటిల్ కూడా చాలా బాగుంది. శ్రీమన్నారాయణ అనగానే పెద్ద ఆయన గుర్తుకొస్తున్నాడు. ఆ నారాయణ శ్రీమన్నారాయణ ఆయన తర్వాత ఎవరైనా సొసైటీ పట్ల తనకున్న కమిట్మెంట్ ని తెలియజేసిన వ్యక్తి. సో ఈ సినిమాలో కూడా ఒక మంచి బాలయ్య ద్వారా మీ ముందుకు వస్తున్నాడు అని చెప్పి, ఒక మంచి చెప్తూ మీ ముందుకు వస్తున్నారని చెప్పి ఆశిద్దామండి. ముందుకి శ్రీమన్నారాయణగా మీ ముందుకు వస్తున్నారండి. సో అభిమానులుగా మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా కోసం, మీలాగనే నేను కూడా తప్పకుండా ఈ సినిమాని ఫస్ట్ రోజు ఎప్పుడు చూస్తానా అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నాకు మొట్టమొదటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన సంస్థ. ఇలాంటి సంస్థలో రెండవ సినిమా చేయడానికి బాలయ్య బాబు గారు ఒప్పుకున్నందుకు మా ఎల్లో ఫ్లవర్స్ తరఫున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మిరపకాయ తర్వాత బ్యానర్ ప్రతిష్టను పెంచే సినిమా డెఫినెట్ గా మళ్ళీ శ్రీమన్నారాయణ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ రోజున ఇలా తగ్గి ఉన్నానంటే దానికి వెనకాల నేను ఆయనకు కూడా కొంచెం రుణపడి ఉన్నానండి. ఎందుకంటే ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న జిమ్లోనే నేను చేశానండి. తన మాటలతో, తన నటనతో విశ్వవిఖ్యాతంగా చూపించగలిగిన సమర్థుడు బాలకృష్ణ గారు. అలాగే రాముడి తర్వాత శ్రీ నారాయణుడిగా వస్తున్న మా బాలకృష్ణ గారు నిండుకుండ ఎప్పుడు తొనగదు, ఒక్కసారి కదిలిందంటే ఆగదు. అది శ్రీమన్నారాయణతో స్టార్ట్ అవుతుందని, చాలా పెద్ద సక్సెస్ చూస్తామని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీ ఫ్యాన్స్ బాలకృష్ణ గారు, బాలబాబు ఫ్యాన్స్ అందరూ మీ స్లోగన్ ఏమిటి ఒక్కసారి చెప్పండి. జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై శ్రీమన్నారాయణ. చలాకి 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 చూపులతో చుమ్మంతరం వేసావే, షరాబీ షేపులతో నే మత్తే కించావే, జవానీ జరుకులతో నా మతిపో గొట్టావే, బినా మీ హక్కులతో నీ జత కట్టేస్తాలే మఖడా 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 మఖడా. కవులకు, రచయితలకు, సాహిత్య సృష్టికర్తలకు ఆయన ఇచ్చే గౌరవం, అది ఆయన వ్యక్తిత్వం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న బాలయ్య బాబుకి పాట రాయడం ఎప్పుడు కూడా అదృష్టమే. ఒక పవర్ఫుల్ డైలాగు, ఒక వైబ్రేషన్ ఉన్న డైలాగ్ చెప్పాలంటే బాలకృష్ణ గారే. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే డెఫినెట్ గా ఇది సింహ కంటే పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి ముందుకి ఒక శ్రీమన్నారాయణగా మా ఆర్ఆర్ మూవీ మేకర్స్, ఎల్లో ఫ్లవర్స్, రవిచావల్ గారి డైరెక్షన్ లో మా రమేష్ గోపాల్ గారు నిర్మిస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ కి ఒక గొప్ప సక్సెస్ కావాలని, అలాగే మా హీరో బాలకృష్ణ గారు గొప్ప సక్సెస్ పొందాలని ఈ సినిమా ద్వారా నందమూరి అభిమానులందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిగింది. చాలా నాన్ స్టాప్ షెడ్యూల్, పూర్తిగా 84 రోజుల్లో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా నేను ఈ విధంగా పూర్తి చేయటానికి ఒక మహా వ్యక్తి కారకుడు.
నేను ఫస్ట్లో సినిమా తీసేటప్పుడు బాలకృష్ణ గారు లాంటి గొప్ప హీరోతో సినిమా ఎలా చేయాలా, అది మరి నాకు ఇది రెండో సినిమా మరి ఎలా అని భయపడ్డాను. కానీ తెర మీద కాదు, నిజ జీవితంలో కూడా హీరో బాలకృష్ణ గారు. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కశ్మీర్ గడ్డ, నెహిత బోల్, ధూల్పేట్, తేరా షేర్ కా అడ్డా. ఈ సినిమా పాటలు అద్భుతంగా రావడానికి, సినిమా మ్యూజిక్ అంతా అద్భుతంగా రావడానికి నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు సినిమా చూసిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పుప్పాల రమేష్ గారు అండ్ రవి చావలి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నన్ను ఒకటే 2020 మ్యాచ్లాడుతామా, తిరిందే భామో తప్పదే జానో, ఎన్నాళ్ళ పీనాసి దాస్తావే లాకేసి, సిన్న వేసిన బౌన్సర్లే చిన్న బౌండరీ కొట్టక తప్పదురా. పేర్లలో ఒక పేరు శ్రీమన్నారాయణ. అటువంటి ఈ రోజుల్లో చూస్తున్నామని టైటిల్స్, అటువంటి టైటిల్స్ లో కొందరు ఉన్నారు తెగులు పట్టి తెలుగుకు ఏమవుతుందో అని భయంగా ఉందని. అలా అటువంటి తరుణంలో ఇటువంటి ఒక మంచి టైటిల్ వినడానికి ఎంతో శ్రావణందంగా ఉంది, ఎంతో మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది. అటువంటి ఈ టైటిల్ ఎంతో బాగా బ్రహ్మాండంగా కథ, మా డైరెక్టర్, ఈ చిత్రానికి కథానాయకుడు మా రవికుమార్ చావలి ఎంతో అద్భుతంగా చిత్రాన్ని ఆయన మలిచాడు. ఆయన అంటే ఏటబాలుగా ముత్యాలు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, ఎంత అందంగా ఉంటాయో అలాగే నటీనటుల నుంచి వాళ్ళ హావభావాలను అంత అద్భుతంగా, పాత్రకు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో చక్కగా కథని, అందులో పాత్రలన్నింటినీ మలచడం జరిగింది. నువ్వు నన్ను ఒకటే 2020 మ్యాచ్లాడుతామా, తిరిందే భామో కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కశ్మీర్ గడ్డ, నెహిత బోల్, ధూల్పేట్, తేరా షేర్ కా అడ్డా.